నిన్న కాంగ్రెస్ అధిష్టాన వర్గం వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గానికి కడియం శ్రేణి కూతురుకే కాంగ్రెస్ టికెట్ కేటాయించడంతో ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు 3 ఉంటే నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ ఈ 3 స్థానాల్లో ఏ ఒక్కటి కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదనే విషయం స్పష్టమైపోయింది. దీనితో కాంగ్రెస్ పార్టీ 100కు 1000% మాదిగలకు వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల జనాభాలో 100కి 70% పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొండి చేయి చూపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఉనికిని, రాజకీయంగా మాదిగల ఉనికిని అది ప్రశ్నార్థకం చేసింది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ తెలంగాణ జనాభాలో మాదిగల్ని జనాభా లిస్టులో తొలగించినట్టు చేసింది. తెలంగాణలో మాదిగల్ని తెలంగాణ జనాభా లిస్టు నుంచి మాదిగల్ని పూర్తిగా తొలగించినట్టే చేసింది. షెడ్యూల్ కులాల జనాభాలో 25% ఉండబడే మాల సామాజిక వర్గానికి పెద్దపల్లి, నాగర్ కర్నూలు సీట్లు ఖరారు చేసింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్న వినోద్, వివేక్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒకే కుటుంబ సభ్యులు. మళ్ళీ అదే కుటుంబ సభ్యుల నుంచి 3వ వ్యక్తిగా అదే నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అంటే ఒక కుటుంబంలో ఇప్పటికే అదే నియోజకవర్గ పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నా మళ్ళీ అదే కుటుంబం నుంచి ఒక ఎంపీగా అదే కుటుంబం నుంచి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రెండోది, స్థానికుడు కాకపోయినా నాగర్ కర్నూల్లో జనాభా షెడ్యూల్ కులాల్లో 10% మాత్రమే ఉన్న మల్లు రవి గారికి అక్కడ టికెట్ కేటాయించింది. మల్లు రవి గారి సోదరుడు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు. మల్లు బట్టి విక్రమార్క ఉండంగానే డిప్యూటీ సీఎంగా స్థానికుడు కాకపోయినా అక్కడ జనాభా లేకపోయినా మల్లు రవి గారికి టికెట్ కేటాయించింది. ఇకపోతే వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గానికి మాదిగలకు ఇస్తారని ఆశతోటి, మాదిగలకు అవకాశం ఉన్నదనే ఆలోచనతోటి దాదాపు 5 నుంచి 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు గుండా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో చేరిన డిప్యూటీ సీఎం స్థాయిగా పనిచేసిన వాళ్ళు, సిట్టింగ్ ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా 2 ఇప్పటికే మాలలకు ఇచ్చారు కనుక
వాస్తవానికి తెలంగాణ జనాభాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో 2 మాదిగలకు దక్కాల్సి ఉండగా 2 ఇప్పటికే మాలలకు ఇచ్చినందున వరంగల్ సీట్ అయినా మాదిగలకు దక్కుతుందనే అభిప్రాయంతో 5 నుంచి 10 మంది మాదిగాల్లోకి సంబంధించిన అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. కానీ అక్కడ 170% షెడ్యూల్ కులాల్లో మాదిగలు ఉన్నప్పటికీ ఊరికి ఒక్కరు కూడా లేని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనే కాదు, వరంగల్ పార్లమెంటు పరిధి నియోజకవర్గ పరిధిలోనే కాదు, ఊరికి ఒక్కరు కూడా లేని బైండ్ల సామాజిక వర్గం సంబంధించిన కడియం షేర్ గారి కూతురుకు టికెట్ ఇవ్వడంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 120% జనాభా గల మాలలకు ఉన్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు గౌరవం, ఊరికి ఒక్కరు కూడా లేని బైండ్ల సామాజిక వర్గానికి ఉన్నంత విలువ గౌరవం తెలంగాణ రాష్ట్రంలో 70% ఉండబడే మాదిగలకు లేదని, కాంగ్రెస్ పార్టీలో లేదని, కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని గుర్తించదని స్పష్టంగా రుజువైంది. అందువల్ల జనాభా లెక్కల్లో 30% ఉండబడే 20% ఉండబడే మాలలు జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు. ఊరికి ఒక్కరు కూడా లేని బైండ్ల సామాజిక వర్గం కూడా జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు. కానీ 170% ఉండబడే షెడ్యూల్ కులాల్లో 70% ఉండబడే మాదిగలు కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణలో జనాభా లెక్కల్లో లేరు అంటే బహుశా తెలంగాణ జనాభాలో మాదిగల్ని అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదని, మాదిగల జనాభాను అసలు గుర్తించట్లేదని, మాదిగల జనాభాను వాళ్ళు జనాభా లిస్ట్ నుంచి తొలగించినట్టు అయిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా రేపటి నుండే తెలంగాణలో ఉండబడే 33 జిల్లాల నుంచి తెలంగాణలో ఉండబడే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల్లో, ప్రతి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో దశల వారీగా కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మా నిరసన కార్యక్రమాలు రోడ్డెక్కబోతున్నాయి.